అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారండి. అదేంటంటే ఈవీఎం మిషన్ల మీద ఆయనకి డౌట్ ఉందంట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓడిపోయాడు కాబట్టి ఈవీఎం మిషన్ మీద ఆబ్వియస్గా డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఉందంట. దాని గురించి ఆయన ఒక చిలక పలుకులు అయితే పలికారో. పలుకులు ఏంటో చూద్దాం ఒకసారి. ఆయన ఇంగ్లీష్లో ట్వీట్ చేసినట్టున్నాడు. నేను మీకు చెప్తాను, తెలుగులో చెప్తాను. న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడినట్లు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి. దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్లు ఉపయోగించబడతాయి, ఈవీఎంలు కాదు. మన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ఈయన 4 సార్లు ప్రజాస్వామ్యం అనే మాటనైతే వాడాడు. ఈ మాటని వాడడానికి ఫస్ట్ అనర్హుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాల కాలంలో ఈయన చేసినటువంటి అప్రజాస్వామికమైన పనులు ఎన్నున్నాయో వాటన్నిటికీ కూడా ఈయనే కారకుడు. కర్త కర్మ క్రియ కూడా ఈయనే. ఇప్పుడు వచ్చేసి ప్రజాస్వామ్యం, బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంలు ఇటువంటి ఏంటంటే శ్రీరంగనీతులు అంటారు చూసారా, ఆ టైప్లో చేసే అదప్ పనులు చెప్పే శ్రీరంగనీతులు చేసే అదప్ పనులు అంటారు కదా. అలాగా ఈయన ఇప్పుడు శ్రీరంగనీతులు అయితే పలుకుతున్నాడు. ఎలక్షన్ అయి 10 రోజులైంది. నువ్వు ఈవీఎంల మీద నీ డౌట్ని వెళ్ళగక్కడం తప్పేమీ కాదు. కాకపోతే నీకు ఈవీఎంల మీద నిజంగా డౌట్ ఉండుంటే కూటమి చాలా పెద్ద కూటమి, పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ అయిన రోజు సాయంత్రం చెప్పా కదా ప్రెస్ మీట్లో. నీకు అదే డౌట్ ఉండుంటే కూటమి ఎలక్షన్ తర్వాత ఏం కట్టలేదు కదా, ముందే కట్టారు కదా. అటువంటిప్పుడు నువ్వు ఈవీఎంలకు సంబంధించి నువ్వు కోర్టుకో వేరే చోట ఎక్కడికైనా నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు. ఎలక్షన్ ముందర ఫైల్ చేస్తే నువ్వు ఒక మగోడు అని చెప్పి అందరూ అనుకునేవారు. ఫైట్ చేయడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఇలా ఎవరో కూడా తను సపోర్ట్ చేయలేదని చెప్పేసి నీ మీద ఇంతో నీ వెనకాల ఉన్న 40% నువ్వు అయితే చెప్తున్నావో వాళ్ళందరూ కూడా నమ్మేవారు. ఇప్పుడు నువ్వు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా ఈడేంట్రా బాబు, వాటమని కూడా ఒప్పుకోలేడు, ఇంతేదం ఏంట్రా అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి 3 అయితే ఉన్నారండి. ఇక్కడ 3 పప్పు సుద్దులు కొంతమంది ఉన్నారు. ఈ 3 పప్పు సుద్దులు ఒకరి తర్వాత ఒకళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఈవీఎంల గురించి. ఒకడు వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎలాన్ మాస్క్. వాడు పిచ్చి ట్వీట్లు, వాడు పిచ్చి గొడవ, దేశం మొత్తం ప్రపంచం మొత్తం అన్నా కూడా వాడు ఏదైనా అవ్వండొచ్చు. కాకపోతే వాడు పిచ్చోడు అనేది ఒక ముద్ర అయితే ఇటీవల కాలంలో పడింది. ఇంకొక ఆల్రెడీ పప్పు అనిపించుకున్న రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కొంత మెరుగుపడుతున్నాడు. ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా కొంచెం స్థాయి పెంచుకుంటూ వస్తున్నాడు. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనే సందర్భంలో రాహుల్ గాంధీ నిన్న ఒక ట్వీట్ చేశాడు ఆయన. అది నేషనల్ లెవెల్. మన స్టేట్ లెవెల్ పప్పు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఫాలో అవుతున్నారు. అబ్బాబా నాకన్నా పెద్ద పప్పులే ట్వీట్ చేసినప్పుడు నేను ట్వీట్ చేయకపోతే నేను పప్పును కాకుండా పోతానని చెప్పేసి అతను కూడా పప్పులో మరి పెట్టాలి కదా మరి అన్నీ. ఇలాంటి ఈవీఎంలు ఇవన్నీ నువ్వు ఈవీఎంలో కనుక నిజంగా ఉండుంటే రాహుల్ గాంధీ 2 చోట్ల ఉండేవాడు కదా. ఒక చోట సీట్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఖాతాలోనే వేసుకుందరు కదా. అంతెందుకు ఇప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో, అవినాష్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ అని చెప్పేసి మొత్తం అందరూ ఎలా అయితే నమ్ముతున్నారో అటువంటి వాడిని అక్కడ ఎంపీ కింద ఓడించి ఆ ఇది నుంచి పక్కకు పెట్టి తీసుకెళ్ళి బొక్కలు వేసేవారు ఈ పాటికే. అలాగే చేయలేదు కదా. ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి మాక్ పోలింగ్ అని జరుగుతుందండి. అందరికీ తెలిసిన విషయం ఇది. నేను కూడా ఏజెంట్గా వెళ్ళాను కాబట్టి నాకు కూడా తెలుసు, మీకు చెప్తాను. ఒక 50 ఓట్లు ఎన్నో వేయిస్తారు మనతోటి. మనం ఉంటాము, అవతల పార్టీ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళందరితోటి కూడా మాక్ పోలింగ్లో ఆల్టర్నేట్గా వేయచ్చు. మనం ఫస్ట్ నెంబరే నొక్కాలి, తర్వాత ఎన్ని ఓట్లు నొక్కినా ఎవరికి ఎన్ని ఓట్లు పోలైనవి అనేది ఫస్ట్ నెంబర్కి నోట్లు వేయాలి, సెకండ్ నెంబర్కి నోట్లు వేయాలని ఏమి ఉండదు. వాళ్ళు మన ముందర చూపెడతారు. పక్కనే వీవీప్యాట్ మిషన్లో మనం నొక్కింది ఏదైనా ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. ఈవీఎం మిషన్లకైనా అక్కడ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ వాడు లేకపోతే అటువంటి టెక్నాలజీ అన్నా ఇంప్లిమెంట్ చేశారో ఏమో నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. అప్పుడు పక్కన మనం చేసేది అలాగే ప్రింట్ అయ్యి పక్కన బాక్స్లో పడుతుంది. కనీసం 100%కి కనీసం 50% చూసుకోలేదు అనుకుందాం, 50% చూసుకున్నారు అనుకుందాం. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు నొక్కింది ఫ్యాన్కే పడి ఉంటుంది కదా. ఒకవేళ ఉండకపోతే ఆ రోజు వాళ్ళు అబ్జెక్ట్ చేసి ఉంటారు కదా. ఇవన్నీ ఏమీ జరగలేదు. ఇప్పుడు నీకు వచ్చి నువ్వు ఓటమిని అంగీకరించలేని ధైర్యం లేనివాడివి, నువ్వు ఒక రాజకీయ నాయకుడు, సిగ్గుండాలి ఇటువంటి ట్వీట్లు పెట్టడానికి. ఈరోజు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అనేసి మనం గత 5 సంవత్సరాలుగా చెప్తా వచ్చామో అదే డైవర్షన్ పాలిటిక్స్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిగ్గు లేకుండా స్టార్ట్ చేయడండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పోలవరం వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి రివ్యూ తీసుకున్నారో అక్కడ పరిస్థితి, అక్కడ దుస్థితి ఎలా తయారు చేశాడో ఈ జగన్మోహన్ రెడ్డి, దీని గురించి అలాగే
ఏదైతే వైజాగ్లో ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నారో ఇప్పుడు ఈ రెండాటి నుంచి డైవర్ట్ చేయాలి, న్యూస్ మొత్తం అంతా కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కేవలం దీన్ని అయితే మొదలుపెట్టాడు. ఈ ఈవీఎంఎల్ మిషన్ల మీద సంబంధించి ఆల్రెడీ మనకన్నా పైన ఉన్న పెద్ద పప్పులు 2 పప్పులు ఉన్నారు, శుద్ధ పప్పులు, వాళ్ళు మొదలెట్టారు కాబట్టి నేను కూడా మొదలెడతాను చెప్పేసి కేవలం దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ఇదిని తీసుకొచ్చాడు. నీకు 151 వచ్చినప్పుడు ఏమో ఈవీఎం మిషన్లు బాగా పనిచేస్తాయి, నీకు 11 వచ్చినప్పుడు మాత్రం ఈవీఎం మిషన్లు బాగా పనిచేయవు. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాదు. నువ్వు ఎలక్షన్ ముందర ఈవీఎంల మీద నీ డౌట్ని వ్యక్తీకరించుంటే అందరూ కూడా ఆహ్వానించేవాళ్ళం, అందరూ కూడా బ్యాలెట్ పేపర్ మీద ఓటేసేవాళ్ళం, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇంకో సీట్ వచ్చినా లేకపోతే కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చి ఉంటే తప్ప అంతకుమించి జరిగేది ఏమన్నా. నీ ఓటమైతే ఖచ్చితం. నువ్వు అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఓడిపోయావు, యూఆర్ ఎ లోజర్. ఇది ఇంతే కాదు, ఇది ఇక్కడతో ఆగదు. నువ్వు చేసినటువంటి అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ఒకటి చొప్పున భయపడుతున్నాయి. కాబట్టి నువ్వు ఈరోజు ఇటువంటి నంగనాచు కబుర్లు అయితే చెప్తున్నావు. ఇటువంటి ఇక మీదటైతే చల్లవు. ఒకప్పుడైతే నువ్వు మేనేజ్ చేయగలిగావు, ఇక నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అతనికి సపోర్ట్గా వెళ్ళారంటే మీరు కూడా ఎదవలు అవ్వరు అన్న దానిలో అయితే ఎటువంటి సందేహం లేదు. మీరు దయచేసి అతన్ని పట్టుకుని దాన్ని సపోర్టింగ్గా మీరేమీ దయచేసి మీరు మాట్లాడకండి. మీకున్న విలువ, మీకున్నటువంటి అంత ఎంతో పరపతి మీ ఊర్లోనో మీ పక్కింటి వాడితో ఎవరితో ఉంటుంది, ఆ పరపతిని కూడా కోల్పోతారు. దయచేసి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇటువంటి పైన ఇంటర్నేషనల్ లెవెల్లో పప్పు అన్నాడో కింద పప్పు అన్నాడు అని చెప్పేసి మీరు పప్పు అవ్వద్దు. మీరు పప్పు అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో ఇదండి ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అజ్ఞానిగా చేసినటువంటి ఒక ట్వీట్.